ఇద్దరు పిల్లలు లవ్ యాక్సెప్ట్ చేసిందని నీకు చెప్పిండా? లవ్ యాక్సెప్ట్ చేసిందా? ఇప్పుడు ఇప్పుడేందన్నా గల్లీపురీస్ లో వీడియో రిలీజ్ అయిందిగా. ఇంకేముందన్నా ఉంటే వీడియో అట్లా పోయి ఇంటికి కూడా పోయి చాలా లేదు అట్లా పోయేద్దామని. లేకపోతే అప్పుడే అమ్మ నాన్న గుర్తొచ్చిరా? విషయం తీయను అసలు నీతో వీడియోలు రాను ఏం రాను. ఇప్పుడు ఎందుకు కెమెరా పెట్టినా అంటే ఒకప్పుడు నీకోసం ఎంత చేసినా నాకు తెలుసు. నువ్వు లేవని వెళ్తున్నా అని చెప్తా. ముందు చెప్పుంటే నువ్వు చెప్పినట్టు చెప్పేటోనేమో అన్నది ఆ పిల్ల. అంతా ప్రీ ప్లాన్ గా తీసుకున్నావు కానీ నువ్వు నిజానికి కొంచెం నీత అనిపిస్తలే. హలో వాట్సాప్ మై ఇన్స్టా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ నైట్ టైం వల్ల 9:30 అవుతుంది. ఈ టైంలో వీడియో ద మెయిన్ రీజన్ ఏంటి అంటే వంశీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎందుకు వెళ్తుంది ఏంటి అని ఇప్పుడు నాకు తెలీదు. ఎందుకు నేను చెప్పాను, నైని లేదు కాబట్టి నైని ఆయనకి బోర్ కొడుతుందంట నైని లేకపోతే, అందుకే ఇంటికి. ఇదే మాట అయిపోయినా మీతో పక్క. అవును, కనీసం నాకు ఇంటిమేట్ కూడా చేయలేదు తెలుసా. ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాడు పిల్లలు లవ్ యాక్సెప్ట్ చేసిందని నీకు చెప్పిండా? లవ్ యాక్సెప్ట్ చేసిందా? ఇప్పుడు ఇప్పుడేందన్నా గల్లీపురీస్ లో వీడియో రిలీజ్ అయిందిగా. ఇప్పుడు టాపిక్ ఏం లేదులే, నేను సింగిల్. ఇప్పుడు ఐఎమ్ సింగిల్ ఫర్ సంగి. సోను గారు ఎవరు తెలియదు బ్రో నాకు. ఎవరు నువ్వు? ఎవరు నేనేమైతా? అదే మా అక్క నీ లవర్ అయినప్పుడు నువ్వు నాకేమైతావు? బావ అవుతావు. మరి బావా ఒకసారి నేను చీప్ క్యారెక్టర్స్ ని బావాని విలువనలే కానీ ఫస్ట్ మనం వంశీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వంశీ మాట్లాడే దాని దగ్గర పోయే ముందు ఇది నిజమా కాదు పక్కగా పెడితే, ఒకప్పుడు వంశీ ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుండే, ప్రతి నాతో ఉంటుండే, నా బెడ్రూమ్లో ఉంటుండే, నాతోనే ఉంటుండే మణికొండ అన్నప్పుడు కూడా. ఎప్పుడైతే మళ్ళీ నేను వంశీని నేను కంప్లీట్ దూరం పెట్టిందో అప్పటి నుంచి కనీసం నాతో మాట్లాడలేడు. ఇంకా చాలామంది అడుగుతున్నారు నన్ను, వంశీ నేనైతే శ్రీప్రభ ట్రై మిస్ అయింది, వీడియోస్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి. ఎందుకు ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే అనమాట. ప్రతి నాతో షేర్ చేసుకుంటుండే ఇంట్లో మంచి చెడు కానీ, ఇంట్లో ప్రాబ్లం వచ్చినా, బయట ప్రాబ్లం వచ్చినా, ఏమైనా కావాలన్నా కూడా అడుగుతుండే, చేసుకుంటుండే దగ్గర ఉండి. కానీ ఇప్పుడు కనీసం కంప్లీట్గా నాతో ఏం మాట్లాడలేడు, ఏం షేర్ చేసుకోవట్లేడు. ఇప్పటికి స్టిల్ మేము ఇంటికి షిఫ్ట్ అయినాం. ఈ నాయిలంటే వాణిలు కూడా, కానీ ఇప్పటికీ మా ఇంట్లోకి వచ్చి నాతో పడుకోవట్లేదు. ఇంకా ఇప్పటికీ కూడా వెళ్తుండే, సపరేట్ రూమ్ తీసుకుని సపరేట్గా ఉంటుండే. ఎందుకురా అంటే వీళ్ళు చెప్తున్నా నాకు, అంటే నా ఇంత అప్పుడప్పుడు ఇంటికి పోతుంటుంది కన్నా ఫోన్ మాట్లాడడానికి చాటింగ్ అవన్నీ ఎక్కువ అయిపోయినాయి వంశీకి. ఎవరైనా పిల్ల వచ్చేవారికి అన్న. సరే ఇవన్నీ కావద్దు, అసలు వంశీ గారి గురించి అసలు ఏంటి ఏదో తెలుసుకున్నారు. ఏ ఫ్లాట్ ఉన్నాడు రావాడు? రూమ్ నెంబర్ 2. ఐ లవ్ యూ దా. ఎందుకు రా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు? లేదు కాబట్టి ఇంటికి పోతుండు. గ్యాప్ మాట్లాడుతున్నావు కదా, ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్తున్నా చెప్పలే నాకు. ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు బస్సు? 11 o'clock. టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఎప్పుడు చెప్పాలి? చెప్తా కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు, ప్రతిసారి పోయేటప్పుడు చెప్తా కదా. ప్రతిసారి నాకు ఇప్పుడు 1-2 days ముందే చెప్తుండే నాకు. చెప్పురా అసలు ఈ ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకేముందన్న ప్రాబ్లం? ఒకప్పుడు ఎట్లుంటుండేరా నాతో? నా బెడ్రూమ్లో ఉంటుండే, నాతోనే అనుకుంటుండే, ఏ పోతాడికి వస్తుండే. ఏమైందన్న ఇప్పుడు? కారు దగ్గర పోతే నిన్నే తీసుకుపోతుండే కూడా, నేనే వస్తాను నీతో పాటు అంటుండే. ఏమైందన్న ఇప్పుడు? చెప్పు. చాలా మంది అడుగుతున్నారు రా, ఏమైంది వంశీది నేనైతే శ్రీప్రభ ట్రై మిస్ అయింది అని చెప్పేసి. కనీసం నాతో మాట్లాడుతున్నావరా? నాకు అడిగిందా అంత రేపు ఇప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తున్నావు చెప్పు. ఏం లేదన్న, ఉండాలని లేదు, ఇంకా పిల్లింటికి వెళ్ళింది కదా, నేను కూడా అట్లా ఇంటికి వెళ్ళేసి వస్తామని. నేను చెప్పింది నిజమేగా. ఆ పిల్లని తీసేసి అయిపోతుంది. మొత్తం మనం మర్చిపోవడం ఏంది? నైనతార ఇంటికి వెళ్ళని చెప్పి ఇంటికి వెళ్తున్నావా?
ఇంకేముందన్న ఉంటే వీడియో బాగా గుర్తుకొస్తుంది అట్లా పోయి ఇంటికి కూడా పోయి చాలా లేదు అట్లా పోయేద్దామని. లేకపోతే నైన్ అయినప్పుడే అమ్మ నాన్న గుర్తొచ్చిరా? వాళ్ళ అత్త మామని కలవడానికి పోతుండేమో అన్న మొత్తం స్టోరీ బనాయించాను. వాళ్ళ అత్తమామ ఎవరు లేరు, వాళ్ళ నాన్న అదే మీ మామని కలవడానికి పోతున్నాం మెల్ల హుషారుతో. కానీ నాకు ఈ విషయంలో నువ్వు నైనితానికి లవ్ యాక్సెప్ట్ చేసిందంట చేసినండి మొన్ననే అయిందన్న. నాకు చెప్పలే ఒక్క మాట కూడా. లవ్ యాక్సెప్ట్ చేయకముందు తమ్ముడు లాగా లేడు, పెద్దవేండు కాదు సపోర్ట్ కాదు లవ్ యాక్సెప్ట్ చేయకముందుకు శ్రీయన్న కావాలి, వీడియోలు కొట్టాలి, చెయ్యాలి. నేను ఇప్పుడు ఏం చేసిన అదే నైన్తర కోసం ఏడుపులు, ఆ పిల్ల మళ్ళీ ఆ పిల్ల ఇంటికి పోతే ఆ పిల్లని పోయి తీసుకుని నీకోసం తీసుకురావడం, మేము మళ్ళీ నీకు రింగులు గిఫ్ట్ ఇస్తే ఆ పిల్లకి నువ్వు ఇచ్చాడు, అవన్నీ మర్చిపోయినావు అన్న. లైఫ్ పార్ట్నర్ వచ్చింది నిజంగా బాయ్, అందుకే పెట్టినావు. ఎవరికి పెట్టినా బాయ్, నువ్వు నా దగ్గరికి మరి ఎందుకు వస్తారో మా మ్యాచ్ లో అన్న స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ ఇట్లానే ఉంటది. ఏం లేదు. ఎందుకు పోతున్నావు రా? మరి నైతార ఇంటికి పోతే ఎందుకు పోతున్నావు? నువ్వు ఇంటికి పోతుంది నువ్వు చెప్పు. నైతార లేకపోతే ఇంత పెద్ద టీం లేదా? ఇంట్లో పైన మమ్మీ డాడీ లేదా? ఏమో అన్న, ఇలా ఇంతమంది, ఇంత సోను జున్ ఇన్నే ఉన్నారు, మోనికా వాళ్ళు ఇన్నే ఉన్నారు, విశ్వాలు ఇన్నే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు కదా. టీమ్ ఇస్తా టీం మొత్తం కంప్లీట్ షిఫ్ట్ అయింది. అందరు కూడా ఉండాలి కదా తీసుకుని ఇంత పెద్దగా. ఎండ్ ఆఫ్ ది డే అయితే ఆ పిల్ల లేదు కదా. ఎండ్ ఆఫ్ ది డే లేదు కదా ఎండ్ ఆఫ్ ది డే పిల్ల కావాలి. ఎట్లయినా ఉండాలి. అనొద్దు నీకు అన్నా, అవసరం అన్నా, కానీ వెళ్దామని ఊరికే. ఒక డౌట్ రా, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడు పర్లేదు. ఇప్పుడు నీకు నయనతార అనే పర్సన్ ఎక్కువనా, లేకపోతే టీమ్ కానీ మీ డేట్ అడుగుతున్నా శ్రీ అని ఎక్కువనా? శ్రీ అన్ననే ఎక్కువ అన్న, నాకు శ్రీ అన్ననే ఎక్కువ. నాకు అలా అనిపించట్లేదురా. సరే ఆగిపో ఇప్పుడు ఇంటికి. పోవాలన్నా, వెళ్తాన్నా. ఇప్పుడు శ్రీ అని ఇంపార్టెంట్ కదరా నీకు? అన్న ఇంపార్టెంట్ అన్నా, కానీ పోవాల్సిన టైం అన్న, ఇప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకని నీకు శ్రీ అని ఇంపార్టెంట్ కదరా? ఇక్కడ ఎందుకు పోతున్నావు? నీకు శ్రీ అని చెప్తున్నా, నువ్వు తెచ్చి మరి అడుగుతున్నావు కదా పోకురా ఉండరా అని. బ్రో ఆయన మీ అన్న వచ్చి అడుగుతాడు ఉండు. ఈ వీకెండ్ అందరూ సీజన్ తీసుకోవద్దని చెప్పినా బైక్ రైడ్కి ఎక్కించుకోవచ్చు బండి మీద. మెల్లి శ్రీశైలమే కదా. ఈ వీకెండ్ ఈ సాటర్డే శ్రీశైలం వెళ్తాం అందరం. అప్పటిదాకా నేనే తీసుకెళ్తా కార్లో, లే బైక్ రైడ్కి వెళ్దాం అందరం. బైక్ మీద నాలుగు పిల్లని ఎక్కించుకుంటా అని చెప్పి నువ్వు ఆల్రెడీ వీడియో కూడా చెప్పు బాయ్. అన్నకి అన్ని చెప్పాలి. నేనేమంటారు అన్న బిజీలో చిన్నది కావాలన్నా ఏ పెద్దది కావాలన్నా ప్రతిదీ అడిగేటుండి. నువ్వు బిజీ ఉంటారు కనీసం వీళ్ళందరూ కర్రీ పని పోయేటప్పుడు కనీసం అడుగుతున్నాయి అన్న కర్రీస్ కమ్మని కొట్టు, ఫుడ్ కి వెళ్ళి చూసుకో అని చెప్పి. కనీసం నన్ను దానికి కూడా అడుగుతలేడు రా. ఫోన్ కూడా చేస్తలే, అంత బిజీ అయిపోయినా. బిజీలో అన్నున్నాడు బాయ్. ఏం బిజీ ఉన్నారా మీతో చేసుకొని మేము ఇంకా ఏం అర్థం చేసుకోండి. దానికి దీనికి కూడా ఎందుకు ఇస్తుంది బాయ్? ఏమో బాయ్ లవ్ లో మొత్తం డీప్లా అవన్నీ ఒక పెట్టు. లవ్ యాక్సెప్ట్ చేయక ముందుకేమో శ్రీ అన్న అట్లా, శ్రీ అన్న ఇట్లా అని చెప్పి అన్ని వీడియోలు చేసినావు. మళ్ళీ లవ్ యాక్సెప్ట్ చేసిన కనీసం ఒక మాట చెప్పబోదు అవ్వాలి. మొన్నటికి ఇప్పటికి 48 hours ఉందిరా. 48 hours అన్న అసలు కలవట్లేదు అన్న. ఎప్పుడు టైం ఉంటుంది అన్న, అసలు దొరుకుతలేదు. అందుకని నీ టైం దొరుకుతలేదా? నువ్వు ఉంటలేవు అన్న, దొరుకుతలేదు. అరే నేను అందరితో ఉంటున్నా, నేను బాగానే మనం పోయి ఊరు నుండి పోయి వచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే జరిగింది. నేమ్ అనుకోండి చెప్పు నాకు. ఓపెన్ అసలు అడుగుదండి ఇంకోసారి నీ విషయం తీయను. అసలు నీతో వీడియోలు రాను ఏం రాను. ఎప్పుడు ఎందుకు కెమెరా పెట్టినా అంటే ఒకప్పుడు నీకోసం ఎంత చేసినా నాకు తెలుసు. నాకు తెలుసా ఫీల్ అవుతుంది బాయ్ మస్తు. అరే నాకు అర్థమవుతుంది బాయ్, కానీ నేను ఏం చేస్తా జోక్ చెప్పురా. నేను చాలా సీరియస్ అవుతున్నా వంశీ. ఈ విషయం చిన్న విషయం కాదు ఇది. ఒకప్పుడు అన్నాను కూడా తిరిగి నయనతార కోసమే వచ్చినావు. అది ఓకే, నయనతార టీం ఉందని చెప్పి నయనతార కోసం అప్పుడు వచ్చినావు. ఓకే దానికి యాక్సెప్ట్ చేసినా నీకు రెస్పెక్ట్ ఇచ్చిన తమ్మునుగా. ఈరోజు నువ్వు అన్నాక నాకు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? చెప్పకపోతే రెస్పెక్ట్ అయినట్టు కాదు కదా దానికి ఏముందన్న అసలు. అది సరే ఆగిపోరా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా. నైన్కి ఫోన్ చేయకు సార్. మాట ఇచ్చిండు కాఫీ షాప్ పోతాం. నైన్కి ఫోన్ చేయరు? నా ఫోన్ లేదన్నా.
వాట్సాప్ లో చాట్ చేసుకుంటే ముప్పుడు ఏమో చేసుకో ఎనర్జీ అంట ఎనర్జీ ఏం ఎనర్జీ బాయ్ నైని మీరు ఇంటికి వెళ్ళిపోతా అంటుండు. ఎందుకు వెళ్ళిపోతుండు? నాకేం తెలుసు, కనీసం నాకు ఒక మాట చెప్పలేదు. ఎవరు? వంశీ చెప్పలేదా? వంశీ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. మీ లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయిందంట, ఆ విషయం కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. నువ్వు బిజీ కదా శ్రీ, అరే నువ్వు బిజీ ఉంటావు. మీ ఇద్దరు బిజీ ఉంటే నన్ను బిజీ అంటారు, నాకు అది అర్థమైతలేదు. అసలు వీడియో కూడా చూసినావు మేము ఎంత మంచి చూడలేదు, నాకు ఇప్పటికే జున్ను చెప్తున్నా తెలుసు నాకు. అవునా? అడుగు, ఎందుకు వస్తున్నావు చెప్పురా. ఎందుకు పోతున్నావు వంశీ? నువ్వు లేవని వెళ్తున్నా అని చెప్పా. నేను చెప్పినా కదా రమ్మని మా ఇంటికి కలవడానికి. అందుకే పోతున్నావు. ఓహో, దానికే నువ్వు మా ఇంటికి ఎందుకు పోతా పిల్లలు కూడా? నువ్వు మీ ఇంటికి అని చెప్పినావా? ఏమని చెప్పి నేను నిజంగా నా దగ్గర అబద్ధాలు ఆడవు నాకు తెలుసు. చెప్పు ఏమని చెప్పిండు? నార్మల్ గా ఇప్పుడు మీతోనే మీ ఇంటికి పోతున్నా అనే విషయం నాకు తెలియదు. అది నాకు ముందే చెప్పింటే నేను అట్లనే చెప్తుండే. కానీ మ్యాటర్ ఏంటంటే మా ఇంటికి నేను వచ్చి 1 డే అయిపోతుంది కదా, మిస్ అవుతున్నా అది అని చెప్పేసి చాటింగ్ కాల్ మాట్లాడినప్పుడు సరే అడ్రస్ అని చెప్పేసి పంపించి మా ఇంటికి రామని చెప్పినా నేను. అయితే వస్తా అని చెప్పిండు. ఎంత పెద్ద గేమ్ ప్లేనా చెప్తే నేనే పంపిస్తుండే కార్ ఇచ్చి ఇంటికి. మనం తోడిచ్చి పంపించేటండి కదా కార్ ఇచ్చి. ఎవరికి చెప్పకుండా రా అని చెప్పినా నేనే. ఈ రిలేషన్ ఉంటే ఏదే గుద్దల్లో ఉంటావు, నువ్వు పట్టించుకోరు. కానీ నేను ఒకప్పుడు ప్రతి చెప్తుండే, ప్రతి షేర్ చేసుకుంటున్నా. నువ్వు వచ్చు, వంశీ వచ్చి మధ్య కనీసం నాకు ఏం వచ్చి కలవట్లేదు, మాట్లాడట్లేదు. యాక్చువల్ గా నువ్వు ఇల్లు రెనోవేషన్ అవుతుంది కదా మీది, మమ్మల్ని సరే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో అట్లా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. అన్ని చెప్పట్లేదు, ఇంక అన్ని అయిపోయినాక చెప్దాం అన్నట్టు. పిల్ల పుట్టిన తర్వాత చెప్తారా? ఏంది అన్న అయిపోయిన తర్వాత అంటే? అన్న అయిపోయినంత అంటే ఇల్లంతా సెట్ అయినాక, అందరు షిఫ్ట్ అయిన తర్వాతకి అట్లా మొత్తం సెట్ అయినాక నువ్వు మంచి వాల్యూ ఇచ్చినావు, మా తమ్ముడు వంశీ మంచి వాల్యూ ఇచ్చింది. రైట్ రైట్, అట్లా అనకండి బావగారు ప్లీజ్ అక్క. సరే సరే మంచిది, సరే సరే బాయ్. ఏమరా నాకేం చెప్పి ఏం చెప్పిండ్రు ఇప్పుడు దాకా? దీంట్లో ఉన్నాం అంతే. ఏం చెప్పినవరా? ఇంటికే పోతున్నా అన్న, పిల్ల దగ్గరికి ఏం పోతలేదు. ఆమె చెప్పింది అన్నప్పుడు మంచి వాల్యూ ఇచ్చినావు. కారం పేలా ఎట్లా పోతావు? బస్ లో పోతున్నా. ముందు కార్ ఇసుకెళ్ళు, కొత్తగా డెలివరీ ఉంది రేపు. ఎందుకు పోయి అబద్ధం చెప్పి ఇంకా లైట్ పోవాలా? 3 years చెప్పలేదురా నాయన, నిజంగా ఇంటికి పోతున్నా. ఆమె చెప్పింది చెప్తుంది, చెప్పొద్దని చెప్పినా అని చెప్తుంది కదా. చెప్పొద్దని నాకు ముందే చెప్తే చెప్పేటోని అంటుంది అన్న. ఇంటికే పోతున్నా. ముందు చెప్పుంటే నువ్వు చెప్పినట్టు చెప్పేటోనేమో అన్నదా పిల్ల. అంతా ప్రీ ప్లాన్ గా తీసుకున్నాను ఇదంతా. కానీ నువ్వు నిజానికి కొంచెం నేత అనిపిస్తలే. ఒకప్పుడు ఎట్లా వచ్చినాం, ఏం చేసినాం, ఎట్లుంటుండే, ఎట్లా తిరుగుతుండే. నాకు పిల్ల వచ్చి నాకు ఎవరికి ఫేమస్ అవుతా ఉంటే అదంతా ఉంటే తమాషా. అప్పుడు నువ్వు తమాషాలు చేసినావు. నేను చేసిన ఏం మ్యాటర్ తీస్తున్నావు? వెళ్ళిపోమని మరి నడు వంశం వెళ్ళిపో ఉంటాకు. అందరూ ఒకటేరా మీరు? మీకు ఒక అమ్మాయి సరిపోదు కదా? ఒక అమ్మాయి సరిపోదు, 10 మంది కావాలా? సరే నువ్వు మాట్లాడిన ఏం కోపమన్నా కోపాలు వస్తాయి. రాని రాని ఏమ్రా, ఆడు మంచి ఇజ్జత్ ఇచ్చిన, నువ్వు మంచి ఇజ్జత్ ఇచ్చిన, రేపు నువ్వేనా? ఇస్సాటింట్లో అబ్బాయి మంచోళ్ళు అనుకున్నారు, కానీ అమ్మాయిలే మంచోళ్ళు. వాళ్ళకి బాధ ఉంటది, కష్టం ఉంటది, సుఖం ఉంటది, అన్నీ ఉంటాయి. నువ్వు కూడా వదిలి వచ్చినాక ఇదే మాట మేము కూడా ఆపరా, ఇవన్నీ వదిలి వచ్చిన ఈ రోజు మారలే అన్న. ఇంకోటి చెప్పాలా, ఇప్పుడు ఈ మధ్యనే కదా లవ్ కొత్తగా మొదలైంది కదా. సరే నాకు ఒక మాట చెప్తే ఏమైతుండే, నేను వద్దన పోతున్నాయి కదా. ఎందుకు తప్పేం చేయలేదు, నా ముఖం తిప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతావు, ఎండ్ ఆఫ్ ది డే ఆమె పెళ్లి చేసుకోవాలి కాబట్టి నీకు ఆమె ఇంపార్టెంట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అన్నావు అన్న, చెప్పుకోలేదు. సరే లేరా, పో హ్యాపీగా. సరే అదే చెప్పురా, పోతే ఏడుకో ఇప్పుడు చెప్పాక పోతున్నాను నాని అల్లికి. ఇంటికి వెళ్ళి అటు నుంచి వెళ్దాం అనుకున్నావు? ప్రపోజ్ చేసింది యాక్సెప్ట్ చేసింది, పిన్ని ఏమన్నది? పిన్ని బాబాయ్
చెప్పలేదు ఇంకా. వాళ్ళు కూడా మన వీడియోలు చూసుకోవాలి ఇంట్లో. నీకు ఇంట్లో వద్దు ఇక, పక్కన శ్రీ అని వద్దు, ఇంట్లో అమ్మ నాన్న వద్దు, పైన పెద్దమ్మ పెద్ద వద్దు, పిండి మీద ఎవరు వద్దు నీకు. రేట్ అందరూ ఉట్టి వంశీ ఏమైందంటే వీడియోలో ఓపెన్ చేసుకుని యూట్యూబ్లో చూసుకోవాలి. అయితే ఇట్లా జరిగిందా, వంశీ ఇట్లా నడుస్తుందా లైఫ్ అని చిన్న చేసుకుంటారు బాబు. అర్జున్ వేస్ట్ రేపు నాకు కూడా అంతే. ఎవరైనా వాళ్ళందరూ అంతే వేస్ట్. కొత్తగా లవ్ చేసి అట్లా సరే పో, సరే నువ్వు కూడా ఫస్ట్ లో అట్లా ఉంటుండేమో. నేను అట్లా లేను, నేను అట్లా ఉండుంటే పోరా రై బాయ్ వంద లైట్ బాయ్ పో. సాలే అన్న ఒకటి చెప్పాలా, ఎంతైనా అన్నకి చెప్పుకోలేడు అన్న. ఒక అమ్మాయి దగ్గర పోతున్నా చెప్పుకుంటాడా? నేనేమైతారా నేమంటున్నారా పెద్దోడు అన్న, చిన్న సొంత అన్న కాబట్టి భయపడుతుండ అన్న. అన్నకి చెప్పుకోని మాలా బ్రేకప్ భయం ఏముండదు బాయ్, ఏమున్నా కొల్ల చెప్పేసి భయపడద్దు బాయ్. ఎవరికి అర్థమైతుందా ఉన్నది చెప్తేనే బెటర్ కెమెరా వేస్ట్ ఆఫ్ టైం ఇలా. ఇగో వీళ్ళు చూడు భయపడకుండా ఎన్ని తప్పులు చేసిండు. నువ్వు కూడా చేస్తావు రేపు పొద్దున. సరే సరే జాగ్రత్త ఊర రై. సరేనా, ఉన్నాయి అమౌంట్ ఉన్నాయా? చెప్పు పర్లేదు. ఉన్నాయన్న ఎక్కడికి అవసరం ఉంటే ఫోన్ చేశారా?